ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరాడు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని విజ్ఞప్తి చేశాడు. తన గ్రీన్ కార్డ్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కు సంబంధించిన హెల్త్ రిపోర్టులతో సహా రాష్ట్రంలో పోలీసులు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలను జత చేస్తూ యుఎస్ రెఫ్యూజీ అడ్మిషన్ ప్రోగ్రాం ద్వారా అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇక ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ శాఖ ద్వారా సేకరించారు. దరఖాస్తుపై అమెరికా నుంచి ఏదైనా ప్రాసెస్ మొదలైతే కేసు తీవ్రత గురించి వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియను మరింత స్పీడ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నిందితులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కేసు నమోదైనప్పటి నుంచి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకుంటున్నారు. ఎలాగైనా ఆయన్ను భారత్కు రప్పించి విచారించాలని భావించిన అధికారులు సిబిఐ, ఇంటర్పోల్ సహకారంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో గ్రీన్ కార్డ్ పొందినట్లుగా తెలిసింది. ఇక ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును కూడా ఇండియాకు రప్పించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా సిబిఐని మరోసారి ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావడంతో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ నిందితుల్ని ఇండియాకు తరలించేందుకున్న అన్ని అవకాశాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ అమల్లో ఉంది. దీంతో పాటు పాస్పోర్ట్లను జప్తు చేశారు. ఈ క్రమంలోనే పాస్పోర్ట్లను రద్దు చేయించేందుకు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. పాస్పోర్ట్లను రద్దు చేయాలని అక్టోబర్లో రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి లెటర్ కూడా రాశారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఈ లేఖను పంపించడం జరిగింది. అయినా రెడ్ కార్నర్ నోటీసులు ఆలస్యం అవుతుండడం, ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. నిందితులిద్దరినీ వీలైనంత త్వరగా రప్పించేందుకు మార్గాలను వెతుకుతున్నారు. ఇందులో భాగంగా అమెరికా, ఇండియా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ప్రయోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.